అంటే దేవుణ్ణి ఈయన గదిలో పెట్టి బంధించాడు, అంతే కదా. అంతే. ఈయన లేకపోతే ఒక గుళ్ళో పెట్టాడు అక్కడ. ఓకే. ఈయన తలుపేసేసి వచ్చేసాడు. అంటే ఈయన వచ్చే వరకు కూడా మళ్ళీ ఆయన అక్కడే కూర్చోవాలి. మనం ఇచ్చినవి ఆయన పట్టుకెళ్ళి పెడితేనే ఆయన తీసుకుంటాడు. మరి ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మనం అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నాం. మనం అవును, మన జీవితంలో అద్భుతం జరిగిపోవాలి. నాకు ఇవాళ నేను ఏదో నష్టపోయాను, రేపొద్దునికి నాకు కోటీశ్వరుని అయిపోవాలి, ఏంటి మార్గం? రా నేను చెప్తానంటాడు. సాక్షాత్తు భగవత్ స్వరూపులమని మనం భావించినటువంటి రాముడు కృష్ణుడే అద్భుతాలు చేయలేదు, తెలుసా మీకు? దేవుళ్ళు కదా సార్ వాళ్ళు. దేవుళ్ళు ఎందుకు అవుతారు? మానవుడే. రాముడు ఎక్కడా చెప్పలేదు నేను దేవుణ్ణని. అంటే అందరు ఈ రోజు కూడా మొక్కుతారు. అవును, దేవుడు ఎప్పుడయ్యాడు? ఆయన ఒక ధర్మాన్ని ఆచరించి చూపెట్టాడు. భగవంతుడే మానవ రూపంలోకి ఆయన ప్రవేశించాడు. ఓకే. ఎందుకంటే సాటి మానవులకి మీరు ఎలా జీవించాలో చెప్పడం కోసం ఆయన రాముడుగా అవతరించాడు.